అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ కంచుకోట అయిన మండపేట నియోజకవర్గంలో 2024లో వైసీపీ జెండా ఎగురుతుందని, రాజకీయాన్ని వ్యాపారంగా చూసే జోగేశ్వరరావుకు ప్రజలు బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో మండపేట నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ మండపేట అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు కపిలేశ్వరంలో ఇంటింటా ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడ టీడీపీ కంచుకోట అయిన మండపేట నియోజకవర్గాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, వైసీపీ జెండాను ఎగరవేశారు. ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నారో వారినే స్వయంగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మండపేట నియోజకవర్గంలో టీడీపీ కంచుకోట, అలాంటి కంచుకోట అయిన టీడీపీకి మీరు వైసీపీ జెండాను ఎగరవేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు. రేపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నారు? అంటే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకు కావాల్సింది ఓటుకి డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోవటం. ఓటుకి డబ్బులు ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఓటేసారని అనుకోవటం అనేటువంటిది ఇక్కడ ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేసినటువంటి వ్యక్తి యోగేశ్వరరావు. ప్రజలతోటి ఒక ప్రజాప్రతినిధికి ప్రజలకు ఉండవలసినటువంటి సంబంధాలు ఏ విధంగా ఉండాలనేటువంటిది ఈయన ఏమి పట్టించుకోడు. ఏ రోజునే వ్యాపారంగా చూస్తాడు రాజకీయాన్ని. డబ్బులు పాడేసి ఓట్లు కొనుక్కుంటున్నాం కదా అనేటువంటిది. అంటే ప్రజల యొక్క బలహీనతనే, పేదవాడి యొక్క బలహీనతనే సొమ్ము చేసుకునేటువంటి విధంగా ఆయన రాజకీయం చేస్తాడు. నేను ప్రజల యొక్క కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలి. మా నాయకుడు ఉన్నాడు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఏదైనా కష్టం వస్తే అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించాలి. 15 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 3 సార్లు ఎమ్మెల్యే. నేను 3.5 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. ఈ 3.5 సంవత్సరాల ప్రజలకు నేను కల్పించినటువంటి నమ్మకం, ఈ సమూహం, జన సమూహం అనేటువంటిది నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు రేపు ఇక్కడ అనేక కులాలు, ఈ కపిలేశ్వరం అనేటువంటిది చాలా పెద్ద గ్రామం, జమీందారీ గ్రామం ఇది ఒకప్పుడు. ఈ జమీందారీ గ్రామంలో అన్ని కులాలు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అభివృద్ధి అనేటువంటిది ఏంటో చూపెడతాను నేను రేపు రాబోయే రోజుల్లో.